ఎలక్షన్ జరిగినాయో అప్పుడు ఏ గ్రామం ఓట్లు ఆ గ్రామంలోనే, అంటే ఇప్పుడు ఉదాహరణకు నల్లగొండవారిపల్లి వాసి ఎవరైనా ఆ 650 మంది ఓటు వేయాలనుకుంటే వాళ్ళ గ్రామంలో ఉండే పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేస్తే ఇట్ ఈస్ హార్డ్లీ అబౌట్ 100 to 200 మీటర్స్. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఆగస్టు 12వ తారీఖు వాళ్ళు ఓటు వేయాలంటే 4 కిలోమీటర్లు ప్రయాణం చేస్తేనే ఓటు వేయగలరు. ఆ 4 కిలోమీటర్లలో ఈ మధ్యనే మనం చూసినాం నల్లగొండవారిపల్లెలో హత్యాయత్నం ఏ స్థాయిలో జరిగిందో, కార్లు ఎలా ధ్వంసం చేశారో, పెట్రోల్ క్యాన్లు తెచ్చి కార్ను తగలబెట్టే ప్రయత్నం ఎలా జరిగిందో, మనుషుల తలకాయలు బోలుగొట్టే ప్రయత్నం ఎలా జరిగిందో, ఇనుప రాడ్లు హ్యామర్స్ ఏ రకంగా వాడినారో ఇవన్నీ మనం చూసినాం. మరి ఆ 650 మంది ఓటర్లు ఏ ధైర్యంతో ఎలా సేఫ్గా ఈ 4 కిలోమీటర్లు ప్రయాణం చేయగలరు చెప్పండి. వాళ్ళ ఊర్లోనే పోలింగ్ బూత్ ఉంది, వాళ్ళు అక్కడ ఓటు వేయాల్సింది పోనిచ్చి ఈ మాదిరి విధానం తీసుకొని రావడము అంటే, ఈ మాదిరి ఎక్కడన్నా మనము పోలింగ్ బూత్స్ షిఫ్ట్ చేయడం చూసింటాం సౌలభ్యం కోసం. మనం చాలా చోట్ల ప్రతి ఎలక్షన్లో పోలింగ్ బూత్స్ షిఫ్ట్ చేయడము చూస్తూ ఉంటాము సౌలభ్యం కోసం, ఓటర్ల సౌలభ్యం కోసం. కానీ ఇది రివర్స్. పోలింగ్ బూత్లు అలానే ఉన్నాయి అన్ని ఊర్లలో, కానీ ఓటర్లను షిఫ్ట్ చేసినారు. నల్లగొండవారిపల్లె ఓటర్లందరినీ నల్లపరెడ్డిపల్లెకి షిఫ్ట్ చేసినారు, నల్లపరెడ్డిపల్లె ఓటర్లందరినీ కొందరిని ఎర్రపల్లెకి షిఫ్ట్ చేసినారు, కొందరినేమో నల్లగొండవారిపల్లెకి షిఫ్ట్ చేసినారు. అంటే ఇది అబ్సల్యూట్లీ అర్ధరహితం, మోస్ట్ మీనింగ్లెస్. మరి ఎందుకు చేశారనేది ఇంకా ఆలోచన చేస్తే కన్నా కేవలం పోలింగ్ శాతం తగ్గించాలా, 4 కిలోమీటర్లు నిజంగా సేఫ్గా వచ్చే పరిస్థితులు ఇవాళ లేవు కాబట్టి చాలామంది ఓటుకు వేయడానికి రాకపోవచ్చు. ఆ అడ్వాంటేజ్ టీడీపీ బహుశా పోలింగ్ బూతులను పోలీసులను అడ్డం పెట్టుకుని ఏమైనా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేయడానిక, దేనికోసం మరి ఈ మాదిరి? నిజంగా ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ సిటిజన్ కమ్స్ అండ్ ఓట్స్. ప్రతి ఒక్కరూ వచ్చి ఓటేసేటట్లు సౌలభ్యం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ది. కాబట్టి ఇవాళ అదే ఎన్నికల కమిషన్ మరి ఇవాళ ఈ రూలింగ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో ఇంత ఘోరంగా ఇప్పుడు 600 మొత్తం దీని ఇంపాక్ట్ ఎంతమంది మీద ఉంటుంది అంటే 6 పోలింగ్ బూత్స్ మీద ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు నేను చెప్తా ఉన్న ఇంపాక్ట్ 6 పోలింగ్ బూత్స్ మీద ఉంది, అంటే 3900 ఓట్ల మీద ఉంది. దాదాపు ఈ ఎలక్షన్ 10,600 ఓట్లకు సంబంధించి అంటే 3,900 ఓట్లు అంటే దాదాపు 36% ఆఫ్ ద ఓట్స్, 36% ఓటర్లకు ఈ సమస్య ఉంటుంది. తన ఇంటి పక్కనే పోలింగ్ బూత్ ఉంటుంది, కానీ అక్కడ అతనికి ఓటు ఉండదు. అతను ఒక 4